యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా బాలాలయంలో నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన కొనసాగుతోంది. 10 గంటలకు ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టాపన చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతోంది. విగ్రహ ప్రతిష్టాపనలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. బాలాలయం ప్రతిష్టాపన తర్వాత గర్భాలయంలోకి దర్శనంతో పాటు అన్ని సేవల్ని రద్దు చేస్తారు. ప్రధాన ఆలయంలో సేవల్నే బాలాలయంలో కూడా కొనసాగించనున్నారు. బాలాలయంలో విగ్రహాల ప్రతిష్టాపనపై శేఖర్ పూర్తి వివరాలు అందిస్తారు. శేఖర్, విగ్రహాల ప్రతిష్టాపనపై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలోని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం మాత్రం ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారము మొత్తం కూడా అక్కడ గర్భగుడిలో ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన లక్ష్మీ నరసింహస్వామిని ఇప్పుడు బాలాలయంకు తరలించారు. అక్కడ ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మొత్తం కూడా ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారము వేద పండితుల అందరూ కూడా వేద మంత్రాలు చదువుతూ అక్కడ ఇప్పుడు బాలాలయంలో మాత్రము విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పొచ్చు. 9:58 ప్రారంభమైన ఈ పూజలు ఇప్పుడు 12 గంటల వరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ముగిసినాయనే చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఎవరైతే భక్తులు ఉన్నారో గత రాత్రి వరకు గర్భగుడిలో లక్ష్మీ సమేతుడైన ఏదైతే గర్భగుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని రాత్రి వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ఆ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని ఇప్పుడు బాలాలయం తరలించడంతో ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ గర్భగుడిలో ఉన్న స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ బాలాలయంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఈ రోజు నుంచి సుమారు 9 నెలల వరకు గర్భగుడి ఏదైతే మాడిఫై చేస్తున్నారో దానికి సంబంధించి ఈ బాలాలయంలోనే అటు వచ్చే భక్తులు మొత్తం కూడా యాదాద్రికి సంబంధించిన భక్తులు మొత్తం కూడా దర్శనం చేసుకున్నారు. దానికి సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇప్పుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అటు చిన్నజీయర్ స్వామితో పాటు మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఇటు జగదీష్ రెడ్డితో పాటు అటు ఆలయ సిబ్బంది కావచ్చు, ఆలయ కమిటీ మొత్తం కూడా అందరూ ఈ పూజలు మాత్రం నిర్వహించారు. మరికొద్దిసేపట్లో మాత్రం గర్భగుడిలో ఉన్న మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఎక్కడైతే అక్కడే పూజలు చేయడానికి మాత్రం ఈ భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు. మరి కొద్దిసేపట్లో పూజలు కూడా ప్రారంభంగా అవుతాయని. రైట్, థ్యాంక్ యూ శేఖర్.